మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో వివిధ కేసుల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు పోలీసులు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైళ్లను కనుక్కొని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ పోయిన తర్వాత IMEI నెంబర్తో సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవడంతో ప్రతి ఒక్కరి ఫోన్ దొరికే అవకాశం ఉందన్నారు. 15 లక్షల విలువ గల 69 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. లోపు మనకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు మేము సిఆర్లో రిపోర్ట్ అప్లోడ్ చేసి దానివల్ల మనం సిబ్బంది పూర్తిగా దీంట్లో ఏకాగ్రతతో పనిచేసి ఇప్పటివరకు 72 సెల్ ఫోన్స్ను రికవర్ చేయడం జరిగింది. ఈ 72 సెల్ ఫోన్స్ ఒక కాస్ట్ వచ్చేసి 15,60,000 రూపీస్ ఉన్నాయి. ఇది సెంట్రల్ పోర్టల్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పోర్టల్. ఎవరిదైతే సెల్ ఫోన్ పోతే దాని IMEI నెంబర్ ఆధారంగా చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యొక్క ఫోన్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ చేసినప్పుడు కంప్లైంట్ యొక్క ఆల్టర్నేట్ నెంబర్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ నెంబర్ రాగానే ఫోన్ బ్లాక్ అవుతుంది. ఆ ఫోన్ ఎవరు యూజ్ చేసినా కూడా దాంట్లో వేరే సిమ్ కానీ ఇమీడియట్గా మెసేజ్ ఆ యొక్క నెంబర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ వారికి అందుతాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ ద్వారా మనం ట్రేస్ చేయడానికి వీలవుతుంది. ఆ ట్రేస్ చేసిన ఫోన్ మళ్ళీ బాధితునికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అయితే ఏదైతే నెంబర్కి ఓటీపీ వచ్చిందో దానికి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది అన్లాక్ చేయడానికి. అన్లాక్ చేసినప్పుడు మాత్రమే సెల్ ఫోన్ యూజ్ అవుతుంది. సిఆర్ పోర్టల్ వల్ల చాలా మటుకి సెల్ ఫోన్స్ రికవర్ అవుతున్నాయి. దొంగతనం చేసిన వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు. బాధితులకు ఎక్కువ అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరు సెల్ ఫోన్ పోయినా ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఫోన్లు రికవర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దొరకదనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫోన్ మళ్ళీ రికవర్ చేసినాను. చాలా రోజు ఉంది. సో ఇంత తొందరగా కూడా రికవర్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 2 నెలలనే మనకు తీసుకుని సైబర్ టీమ్కి అండ్ మరియు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఫోన్ తీసుకొని హ్యాపీ అండి.